నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్తీ నెయ్యి నేరం తనది కాదంటూ వైవి సుబ్బారెడ్డి వితండవాదం. టీటీడీ మాజీ చైర్మన్ వ్యాఖ్యలపై కూటమి నేతల ఆగ్రహం. శ్రీకాకుళం జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, 2 మృతి, 5గురికి గాయాలు. పర్యాటకుల మదిని దోస్తున్న మన్యం జలపాతాలు, ఏడాది పొడవునా రారమ్మంటున్న ప్రకృతి సోయగాలు. మలేషియా ప్రధాని ఇబ్రహీంతో ప్రధాని మోదీ భేటీ. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ అంశాలపై నేతల చర్చ. అంతరిక్ష పరిశోధనల్లో భారత ప్రైవేటు రంగం ముందడుగు. భూ దిగువ కక్షలోని ఐఎస్ఎస్ను ఫోటో తీసిన అజిస్టా స్పేస్. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పాలవలస వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాలోని సున్నాపురానికి చెందిన వాసుపల్లి బాలయ్య పక్షవాతానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు కారులో శ్రీకాకుళానికి తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. వారి కారు రోడ్డుపై నిలిపి ఉంచిన వ్యాన్ను ఢీకొట్టింది. కారులో ఉన్న రోగి బాలయ్యతో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలపగా హుటాహుటిన శ్రీకాకుళానికి తరలించారు. విజయవాడలోని మాచవరం ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో కారులో మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటల్ని ఆర్పివేశారు. ఘటన జరగడానికి గల కారణాలపై మాచవరం పోలీసులు ఆరా తీస్తున్నారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. పెర్దానా పుత్ర భవనంలో 2 దేశాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులతో కలిసి మోదీ, అన్వర్ సమావేశమయ్యారు. రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతం, ఆర్థిక, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడమే లక్ష్యంగా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. సెమీ కండక్టర్లో అనేక కీలక రంగాల్లో సహకార మార్పిడి గురించి అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, మలేషియాలు ప్రత్యేక సంబంధాన్ని పంచుకుంటున్నాయని, విభిన్న రంగాల్లో తమ సంబంధాలను విస్తరించడానికి 2 దేశాలు కట్టుబడి ఉన్నాయని సమావేశం అనంతరం మోదీ అన్నారు. ఉగ్రవాదంపై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ద్వంద్వ ప్రమాణాలు లేవు, రాజీ లేదని స్పష్టం చేశారు. सिक्योरिटी के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे. हम रक्षा सहयोग को भी और व्यापक बनाएंगे. एआई और डिजिटल टेक्नोलॉजीज के साथ साथ हम सेमीकंडक्टर, हेल्थ और फूड सिक्योरिटी में साझेदारी को आगे बढ़ाएंगे. आज आयोजित सीईओ फोरम ने ट्रेड और इन्वेस्टमेंट के नए अवसर खोले हैं. हम स्ट्रेटेजिक ट्रस्ट से इकोनॉमिक ट्रांसफॉर्मेशन का रास्ता बनाएंगे. फ्रेंड्स, आज हमने क्षेत्रीय और वैश्विक मुद्दों पर भी सार्थक चर्चा की. वैश्विक अस्थिरता के इस माहौल में भारत और मलेशिया की बढ़ती मित्रता दोनों देशों के लिए अत्यंत महत्वपूर्ण है. हमारा साझा मत है कि आज के चैलेंजेस का समाधान करने के लिए ग्लोबल इंस्टीट्यूशंस का रिफॉर्म बहुत जरूरी है. हम शांति के सभी प्रयासों का समर्थन करते रहेंगे और आतंकवाद पर हमारा संदेश स्पष्ट है. नो डबल स्टैंडर्ड्स, नो कॉम्प्रोमाइज. एक्सेलेंसी,
भारत मलेशिया संबंधों के प्रति आपकी प्रतिबद्धता का हम सराहना करते हैं। आइए हम साथ मिलकर प्रॉस्परस मलेशिया का आपका सपना और विकसित भारत के हमारे संकल्प को साकार करें। एक बार फिर आपकी मित्रता, आपके गर्मजोशी भरे स्वागत और आतिथ्य के लिए बहुत बहुत धन्यवाद। हम आपको भारत में स्वागत करने के लिए उत्सुक है। बहुत बहुत धन्यवाद। जुम्पा लागी। రష్యాలోని బాష్కోర్తోస్తాన్ రిపబ్లిక్లో భారతీయ వైద్య విద్యార్థులపై కత్తితో దాడి చేసిన నిందితుడిని 15 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. బాలుడు నాజీ భావజాలానికి తీవ్రంగా ప్రభావితమైనట్లు రష్యా అధికారులు తెలిపారు. దాడి సమయంలో అతడు హోలోకాస్ట్కు సంబంధించిన నాజీ నినాదాలను చేశాడని వివరించారు. నిందితుడు హింసాత్మక నయా నాజీ సంస్థ అయిన నేషనల్ సోషలిజం స్పారోస్ క్రూకు చెందినవాడని రష్యన్ మీడియా తెలిపింది. ఈ సంస్థను 2021లో రష్యా సుప్రీంకోర్టు ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అనేక మంది జర్నలిస్టులు, ప్రముఖులపై ఈ సంస్థ దాడులు చేయించింది. భారతీయ విద్యార్థులపై దాడి తర్వాత నిందితుడు అక్కడి గోడపై బాధితుల రక్తంతో నాజీ గుర్తైన స్వస్తిక్ను రాసినట్లు తెలుస్తోంది. అటు గాయపడిన విద్యార్థుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉందని రష్యా అధికారులు తెలిపారు. తనను తాను గాయపరుచుకున్న బాలుని కూడా స్థానిక పిల్లల ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవమేనని, అందులో చాలా మంది వ్యక్తులు, అధికారులు ప్రమేయం ఉందని నాటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పడం చర్చనీయాంశమైంది. 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్గా ఉన్న కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయన దృష్టికి రాలేదనడం, కల్తీలో తన ప్రమేయం లేదనడం పులుకడిగిన ముత్యం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. నెయ్యిని రసాయనాలతో కల్తీ చేసినట్టు సిట్ చెప్పిందే తప్ప జంతు కొవ్వులు, చేప నూనె కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని అడ్డగోలుగా బుకాయించారు. ఆయన వాదన చూస్తుంటే హత్య చేసిన వ్యక్తి హత్య జరగడం వాస్తవమే, నేను కత్తితో పొడిచి చంపితే తుపాకీతో కాల్చారడం తప్పు కదా అని దబాయించినట్లుగా ఉంది. ఇటీవల వైవి సుబ్బారెడ్డి జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూని హోంమంత్రి అనిత తన ఫోన్ ద్వారా వినిపించారు. I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third persons' involvement in the, all those people were named and charge-sheeted also. Ghee is adulterated with some palm oil, some kernel oil, some other items, whatever it is, that is found in the CBI SIT report that has been mentioned there. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ చేసి అడ్డంగా బుక్కైనా నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మహా అపచారానికి పశ్చాత్తాపడకుండా బుకాయిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. నిబంధనలు సడలించి నాణ్యత పెంచామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నిబంధనలు సడలించాకే భోలేబాబా డైరీ నకిలీ నెయ్యిని లక్షల కిలోలు సరఫరా చేసింది. సిఎఫ్టీఆర్ఐ నివేదికను తాను తొక్కిపెట్టానని ఘోరమైన అభియోగం చేస్తున్నారంటూ వైవి సుబ్బారెడ్డి బుకాయిస్తున్నారు. నెయ్యి నాణ్యతపై నిజంగా సుబ్బారెడ్డికి శ్రద్ధే ఉన్నప్పుడు సిఎఫ్టీఆర్ఐకి పంపిన శాంపిళ్ల పరిస్థితేంటని అధికారుల్ని అడగకపోవటం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని పరీక్షల్లో నిర్ధారణైన తర్వాత కూడా బోలేబాబా డైరీకి లక్షల కిలోల సరఫరాకు 2022 ఆగస్టు 29న ఆర్డర్ ఇవ్వడం, అక్టోబర్ 28 వరకు ఆ డైరీ నెయ్యి సరఫరా చేయటం వాస్తవం కాదా అనేది సుబ్బారెడ్డి ఎందుకు చెప్పటం లేదు? కారకులెవరనే దానికి సమాధానం లేదు. ల్యాబ్ రిపోర్ట్ చూపించి ఆ డైరీల నుంచి ఎక్కువ కమిషన్లు దండుకోవడానికి ఆ పరీక్షలు చేయించారన్న ఆరోపణలకు ఆయన వద్ద జవాబే లేదు. చిన్నప్పన్న తన పిఏ కాదంటూ వైవి మరో వితండవాదానికి దిగారు. సుబ్బారెడ్డి అండలేకపోతే చిన్నప్పన్న లాంటి ఒక సాధారణ అవుట్సోర్సింగ్ ఉద్యోగి టీటీడీ ఇన్స్పెక్షన్ కమిటీని భోలేబాబా డైరీకి తనిఖీకి పంపించి బ్లాక్ లిస్టులో పెట్టించగలడా అనేది ప్రశ్న. ఆ డైరీ ప్రతినిధుల్ని ఢిల్లీ పిలిపించి కిలోకి 25 చొప్పున లంచం అడగటం, ప్రీమియర్ డైరీ నుంచి 50 లక్షల లంచం ఎలా తీసుకోగలడు వైవి సుబ్బారెడ్డి చెప్పాలి. అతని ఖాతాలోకి 4.5 కోట్లు ఎలా వచ్చాయో సమాధానం లేదు. చిన్నప్పన్న పిఏ కాకపోతే అతను లంచం అడిగాడని భోలేబాబా డైరీ ప్రతినిధులు సుబ్బారెడ్డికి ఎందుకు ఫిర్యాదు చేశారు? దాన్ని ఆయన ఎందుకు తొక్కిపెట్టారనేది ప్రశ్న. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదంటూ చేసే అడ్డగోలు వాదనకు ఎన్డీడీబీ నివేదిక సరైన సమాధానమిస్తుంది.
ఎన్డీడీబీ రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్స్తో పాటు పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసేందుకు అవకాశాలున్నాయని స్పష్టంగా పేర్కొంది. ల్యాబ్ రిపోర్ట్లు అంత స్పష్టంగా ఉంటే జంతువుల కొవ్వు కలవలేదని సిట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అడ్డగోలు వాదనేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. టీటీడీ పాలకమండలి వేదికగా స్వామివారి ఆర్జిత సేవల టికెట్ ధరల పెంపు ప్రతిపాదనను వేలంపాటలా మార్చేసిన తీరును లైవ్లో చూసిన జనం చీత్కరించుకున్నారు. ఇలాంటి ఘనకార్యాల్ని ప్రజలు చూస్తే బండారం బయటపడుతుందనుకున్నారో ఏమో. ఆ తర్వాత ఇంకెప్పుడూ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. పాలకమండలి ఎజెండాను, నిర్ణయాల్ని టీటీడీ వెబ్సైట్లోనూ పెట్టడం మానేశారు. లైవ్ కొనసాగించి ఉంటే కల్తీ నెయ్యి సరఫరాకు రాచబాట పరిచిన సుబ్బారెడ్డి నిర్వాకాన్ని ప్రజలు అప్పుడే గుర్తించేవారేమో. శ్రీశైల పుణ్యక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు ప్రారంభ పూజలు చేశారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం ఏర్పాటు చేశారు. జ్యోతిర్ముడి కలిగిన శివదీక్ష భక్తులకు ఈ నెల 12 వరకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారు. రేపటి నుంచి 18వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు స్వామి అమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం జరుగుతాయి. శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు కాలినడకన తరలివస్తున్నారు. ఈసారి సుమారు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారన్న అంచనాతో దేవస్థానం యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. అదనపు క్యూలైన్లు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో మంచినీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. మార్కాపురం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ డర్రె పుల్లయ్య ప్రతిష్టాత్మక గ్యాలంటరీ అవార్డు అందుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో సదరన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ చేతుల మీదుగా ఈ మెడల్ అందుకున్నారు. ఆయన 2024 మార్చి 17వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని అత్యంత శీతల ప్రాంతమైన గ్లేసియర్లో విధులు నిర్వహిస్తుండగా మరో 2 జవాన్లు సుమారు 200 అడుగుల మంచు లోయలోకి పడిపోయారు. కమాండో శిక్షణలో నిపుణుడైన పుల్లయ్య లోతైన మంచు లోయలోకి దిగి మంచులో కూరుకుపోయిన 2 జవాన్లను బయటకు తీసుకొచ్చారు. వారిలో ఒకరు బాగానే ఉండగా మరొకరికి కాలు దెబ్బతింది. జవాన్ల ప్రాణాలు కాపాడినందుకు గాను పుల్లయ్యకు ఈ అవార్డు ఇచ్చారు. ఆయన 2016లో ఆర్మీలో చేరారు. అవార్డు రావడంతో తల్లిదండ్రులు సింగరయ్య, నాగేశ్వరమ్మ, గ్రామస్తులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఆయన సేవలను కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా చెలమత్తూరు మండలంలో జరిగిన అత్తాకోడళ్ల గ్యాంగ్ రేప్ కేసు ప్రధాన నిందితులు కావడి నాగేంద్ర కత్తిదాడిలో గాయపడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవిని మంత్రి సవిత పరామర్శించారు. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తూ విధి నిర్వహణలో ఉండే పోలీసులపై ఈ విధంగా కత్తితో దాడి చేయడం చాలా బాధాకరమన్నారు. ఈ క్రిమినల్పై గతంలో కూడా అనేక రాష్ట్రాల్లో దాదాపు 70కు పైగా కేసులున్నాయని, ఖచ్చితంగా త్వరలో శిక్ష పడుతుందని మంత్రి సవిత తెలిపారు. హిందూపూర్లో మరి నిన్నటి రోజున పోలీసులపైనే ఎదురుదాడి చేయటం, నాగేంద్ర అనే వ్యక్తి గతంలో కూడా అతని మీద చాలా కేసులు ఉన్నాయి. గతంలో అత్తాకోడళ్ళ రేప్ కేసులో మరి నిందితుడు కూడా ఈ నాగేంద్ర అనే వ్యక్తి. ఎస్పీ గారు ఆర్డర్స్ ప్రకారం 3 టీములుగా వెళ్ళి మరి అతను ఆ బండి వదిలేసి, అతను ఎదురుదాడి చేసి బండి వదిలేసి ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడం, ఇమ్మీడియట్గా పోలీస్ అలర్ట్ కావడం, పోలీస్ అలర్ట్ అవడంతో మరి 3 టీములుగా మరి ఫాలో అప్ చేసి అతన్ని పట్టుకునే సమయంలో మరి ఆంజనేయులు సిఐ గారిపై ఎదురుదాడి చేశాడు. అతను అత్యవసర పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో మరి ఫైర్ చేయాల్సి వచ్చింది. కాలుకు ఫైర్ చేశాడు. మరి జాగ్రత్తతోనే ఫైర్ చేసి ఒక రౌండ్ మరితో అతనికి కూడా కాలు గాయమైందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు సిఐ గారిని మరి కానిస్టేబుల్ కూడా పరామర్శించారు. వాళ్ళు బాగున్నారు. కొండలు, కోనలు, సెలయేళ్లు అవన్నీ దాటుకుంటూ వెళ్తే పాలమేఘం వర్షిస్తున్నట్లుగా ఉండే జలధారలు వింటుంటే మనసు పరవశిస్తోంది కదూ. ఆస్వాదిస్తే తనువు పులకరిస్తుంది. అక్కడికి వెళ్తే అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. అలా 1, 2 కాదు, డీప్ ఫారెస్ట్లో 360 రోజులు జాలువారే 6-7 జలపాతాలు మన్నెం జిల్లాలో రారమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి. పదండి మనము తడిసి ముద్దవుదాం.
ఆకాశగంగా ఇలాగే ఉంటుందా అన్నట్లు జాలువారుతున్న జలపాతాలు. పాల సముద్రాన్ని చిలికి ఆకాశాన్నుంచి వలకబోస్తున్నట్లు శ్వేతనురగలు. పచ్చని కొండల్ని ముద్దాడేందుకు వచ్చాయా అన్నట్లు జలసవ్వడులు. మహాలొద్ద జలపాతం గురించి ఇంకెంత వర్ణించినా తక్కువే. ఇది రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తునుంచి ఇక్కడ జలాలు జాలువారుతుంటాయి. ఏడాదిలో ఎప్పుడు వెళ్లినా కనువిందు చేస్తాయి. ఈ వాటర్ ఫాల్ కూడా ఎలాంటిదంటే మిగతా వాటర్ ఫాల్స్ లాగా సమ్మర్లో ఎండిపోదు. సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 600 మీటర్స్ హైట్లో ఉంది. ఇది చూస్తే ఆల్మోస్ట్ ఒక వ్యాలీ లాగా ఉంటుంది. ఒక 2-3 కొండల మధ్య నుంచి వస్తుంది కాబట్టి ఇంత న్యాచురల్ అనేది పార్వతీపురంలో ఉండడం చాలా అరుదైంది. మిగతా వాటర్ ఫాల్స్ అన్ని రోడ్ పాయింట్స్ కానీ ఇది ఇంటీరియర్ డీప్ ఫారెస్ట్ అండ్ ఇట్స్ బెస్ట్ సరైన వాటర్ ఫాల్స్ అని చెప్తాను. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం మహాలొద్ద వాటర్ ఫాల్స్. ఇక్కడికొస్తే ఈ క్షణం ఇలాగే ఉండిపోతే చాలనే ఆలోచనే తప్ప నిన్ననేది గుర్తురాదు, రేపనే బెంగ ఉండదు. అందుకే ఈ జలసోయకాలను సెల్ఫోన్లో బంధిస్తున్నారు పర్యాటకులు. వారాంతాల్లోనైతే విశాఖ, ఒడిశా నుంచి వచ్చి ఫిదా అవుతున్నారు. ఇంత పెద్ద వాటర్ ఫాల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తమిళనాడులో ఒకేనకల్ ఉంటుంది, కావేరీ నదిలో, కర్ణాటక తమిళనాడు బార్డర్లో అట్లాగా ఉంటుంది. చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది. ఒకప్పుడు గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ వాటర్ ఫాల్స్ను రాష్ట్ర పర్యాటకానికే కొత్త ఆకర్షణగా మార్చింది మన్యం జిల్లా యంత్రాంగం. కమ్యూనిటీ డ్రివెన్ టూరిజం కాన్సెప్ట్తో రోడ్డు, ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పించారు. పర్యాటకుల్ని అక్కడికి తీసుకెళ్లి మళ్లీ సురక్షితంగా ఇంటికి పంపేలా కమిటీ కుర్రాళ్లను పెట్టారు. వాళ్ళు అక్కడికి వెళ్లి తిరిగి రావడానికి ఏ ప్రమాదము జరగకుండా వాళ్ళ లగేజ్ కానీ, బ్యాగ్స్ కానీ వాళ్ళకి అన్నీ సదుపాయం చూసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఎలాగైతే వచ్చారో అలాగే రిటర్న్ ఎక్కడైతే వాళ్ళ బండి వచ్చి ఆపారు, వెహికల్స్ ఆపారు, అక్కడ వరకు తిరిగి తీసుకొచ్చి దిగబెట్టే బాధ్యత మా వాటర్ ఫాల్స్ కమిటీ కుర్రలు ఉన్నారు సార్. వాళ్ళకి అలాగ ఉపాధి కలుగుతుంది. అక్కడికెళ్ళాక ఆకలేస్తే ఎలా, అది మేమే చూసుకుంటామంటున్నారు కమిటీ కుర్రాళ్ళు. ఆహారము, వాటరు, నెక్స్ట్ మా ప్రాంతంలో పండుతున్న ఏదైనా సరే తినవలసిన వస్తువులు కూడా మేము అందిస్తాము. మన్యం జిల్లా అంటే ఇప్పుడు జలపాతాల ఖిల్లా. మహాలొద్ద ఒకటే కాదు, కుసలోయ, సికపరువు, అడపరాయి, మెట్టుగూడ ఇలా 7 కొత్త వాటర్ ఫాల్స్ ను ఇప్పటిదాకా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు అధికారులు. వాటికి మంచి స్పందనే వస్తోంది. ఈ యొక్క వాటర్ ఫాల్స్ కు మేము 2-3 పర్యాయంలో వచ్చాము. ఇక్కడ ఆడుకోవడానికి, పిల్లలకి స్నానానికి, మరి భోజనాలు చేయడానికి కూడా అన్ని విధాలుగా ఇక్కడ బాగుంది. దేమ్మల్లి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తూ వాళ్ళు ఇక్కడ భోజనాలు వండుకొని తినడము. స్కూల్ పిల్లలు కూడా బస్సుల్లో వస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ప్రమాదం ఏంటి లేదండి. ఇక్కడ స్నానాలు గట్రా చక్కగా స్నానాలు చేస్తుంటారు, ఆడుకొని చక్కగా వెళ్ళిపోతుంటారు. 4-5 సంవత్సరాల నుండి ఇక్కడ పని చేస్తున్నాము. మన్యం జిల్లా సాలూరు, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, కురుపాం మండలాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని 16 జలపాతాల్ని గుర్తించారు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. మంత్రి సంధ్యారాణి చొరవతో వాటన్నింటికీ రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించే పనిలో ఉన్నారు. ఎన్ఆర్ఈఎస్ ద్వారా ప్రభుత్వం 6 కోట్లతోటి రోడ్డు ఫామ్ చేసుకుని లొద్దా గ్రామం దాకా కూడా కారులోనే వచ్చేటువంటి సౌకర్యం ఉంది. గతంలో మనం 10 నుంచి 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తే తప్ప ఇందులో ఉన్నటువంటి ఆనందాన్ని, అద్భుతాన్ని చూడలేం. కానీ ఈరోజు కేవలం 2 కిలోమీటర్ల ట్రెక్ చేయడం ద్వారా ఈ అద్భుతమైన జలపాతాన్ని చేరుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఎలాగైతే జీవనం గడుపుతున్నారో ఇది చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. హోమ్ స్టేస్ కూడా ఏర్పాటు చేస్తాం. హోమ్ స్టే ఉంటే ఒక రోజుకి వాళ్ళకి రెంట్కి ఇచ్చి ఒక గది, ఆ తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు, వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ టైంలో అది కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. మన్యం జిల్లాకే వరమైన ప్రకృతి రమణీయతను ఇప్పుడు ఉపాధికి వరంగా మారుస్తుండడం గిరిజనుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. చుట్టూ పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, ఆ కొండల నుంచి జాలరాడుతున్న జలపాతాలు, ఇవి మన్యం జిల్లాని అలరిస్తున్న అందాలు. నాశరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. రాజస్థాన్లోని కోటాలో 3 అంతస్తుల భవనం కుప్పగూలి 2 ప్రాణాలు కోల్పోయారు. పలువురు కాంక్రీట్ శిథిలాల కింద చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులను బయటకు తీస్తున్నాయి. ఇప్పటి వరకు వెలికి తీసిన 9 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కూలిన భవనంలో ఓ రెస్టారెంట్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ భవనంలో వినియోగదారులు, సిబ్బంది ఉన్నట్లు వివరించారు.
ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని, నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే భవన యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉపగ్రహాలపై నిఘా ఉంచగలిగే సామర్థ్యాన్ని భారత్లోని ప్రైవేట్ అంతరిక్ష రంగం తొలిసారి సొంతం చేసుకుంది. అహ్మదాబాద్కు చెందిన అజిస్టా ఇండస్ట్రీస్ తన ఉపగ్రహం నుంచి కక్షలోని వస్తువులను చిత్రీకరించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతతో సాధించినట్లు అజిస్టా స్పేస్ తెలిపింది. 80 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం AFR ద్వారా కక్షలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఫోటో తీసినట్లు అజిస్టా పేర్కొంది. భూ దిగువ కక్షలో సులభంగా కనిపించే వాటిలో ISS ఒకటైనప్పటికీ ఈ విజయం భారత ప్రైవేట్ రంగానికి ఒక ముఖ్యమైన ప్రారంభాన్ని సూచిస్తోంది. ఈ ISS చిత్రాలను 300 కిలోమీటర్లు 245 కిలోమీటర్ల దూరాల నుంచి బంధించినట్లు అజిస్టా స్పేస్ తెలిపింది. పెంపుడు జంతువులను కొందరు కుటుంబ సభ్యుల్లా భావించి అల్లారుముద్దుగా చూసుకుంటారు. మంచి ఆహారం, వసతి కల్పిస్తారు. సమయానికి టీకాలు, అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యం చేయిస్తారు. అయితే పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ఓ జంట మాత్రం తమ పెంపుడు శునకం కోసం ఏకంగా 1200 చదరపడుగుల ఫ్లాట్ను కొనుగోలు చేసింది. ఇప్పటికే 2 ఫ్లాట్లను కలిగి ఉన్న ఆ దంపతులు తమ పెంపుడు కుక్క కోసమే ప్రత్యేకంగా మరొక ఫ్లాట్ను కొన్నారు. కొత్త ఫ్లాట్లోకి వచ్చిన క్రమంలో ఇరుగు పొరుగు వారిని సైతం ఆహ్వానించారు. పెంపుడు జంతువులను ఇంటికి తెచ్చి పెంచుకోవాలనుకునే వారికి పలు సూచనలు చేశారు. సరదా తీరిపోయిన తర్వాత పెంపుడు జంతువులను వీధుల్లో వదిలేయొద్దని, అలా చేస్తే అవి తీవ్రంగా ఇబ్బంది పడతాయని చెప్పారు.